నేను చెప్పినవని తెచ్చారు కదా. తెచ్చావే. అయితే ఇప్పుడు 3 చీరలెందుకు? ఒకటైతే సరిపోతుంది కదా పెళ్లి చీర. రేఖ ప్లేస్ లో నేను పెళ్లి కూతురుగా కూర్చుంటున్నాను కదా, అది ఏ కలర్ చీర కట్టుకుంటుందో తెలియదు కదా. నిజమే కదే, ఒకప్పుడు పెళ్లి కూతురు చీర అంటే పసుపు రంగులో ఉండేది, కానీ ఇప్పుడు రకరకాల చీరలు కడుతున్నారు. సరే సరే పదండి, ముందు గోడెక్కాలి. గోడెక్కడ వింటే గేట్ నుంచి వెళ్దాం. కొట్టానంటేనా? గేట్లోంచి దర్జాగా వెళ్ళడానికి మనం పెళ్లికి అతిథులుగా వెళ్ళడం లేదు. నువ్వు చెప్పినట్టు వెళ్తే సున్నలో ఎముకలు ఇరిగేలా కొడతారు. అమ్మో, అసలే మన మీద అందరికీ యమ కోపంగా ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? మన మనవరాలు నందికకి అన్యాయం చేస్తున్నానని బాధపడుతున్నారా? కానీ నాకు ఈ బాధ లేదండి. ఎందుకంటే మన మునిమనవరాలికి న్యాయం చేయబోతున్నాను కాబట్టి. నందికను ఎన్నిసార్లు క్షమించినా గాని మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూనే ఉంది. దానికి మాత్రం ధనుష్ మీద బిడ్డ మీద ప్రేమ ఉండుంటే ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుపడేది. దాని కన్ను ఆస్తి మీద తప్ప కన్నపేగు మీద మమకారం లేదు. దాని చేతుల మీద పాప పెరిగితే పాపకు నందిక బుద్ధులొచ్చి మరో తరం పెడదారి పడుతుంది. అందుకే పాపని అమ్మలా చూసుకునే రేఖనే అమ్మని చేస్తున్నాను. తను చాలా మంచి పిల్లండి. పాప తన దగ్గర బావుంటుందని నా నమ్మకం. నీ శత్రువులు వాళ్ళు కాదే, మీ నాన్నమ్మే. తానే దగ్గరుండి నీకు సవతిని తెచ్చిపెడుతుంది. అవునే, నాకు అన్యాయం జరిగినట్టే నా బిడ్డకు కూడా అన్యాయం జరగబోతోంది. తను చాలా మంచి పిల్లండి. పాప తన దగ్గర బావుంటుందని నా నమ్మకం. ఏంటండి? ఏమిటండి అక్కడ? ఒక్క నిమిషం ఉండండి, చూసొస్తాను. ఆ కిటికీ దగ్గర ఎవరూ లేరండి. మనం వెళ్దాం. పదండి, భూమి రూమ్ దగ్గరికి వెళ్దాం. పద. మీ అమ్మ రెడీ అవుతుందో చూడు. మా అక్కకు పెళ్లి విషయం చెప్పాను భూమక్క. తను ఎంత సంతోషపడిందో తెలుసా? మీలాంటి మంచి మనసులతో బంధం ఏర్పడుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనే కాదక్క, నేను హ్యాపీగా ఉన్నాను.
రాజా రావ్ బహదూర్ గారింటి కోడలవడం అంటే మాటలా చెప్పు. నేను చాలా అదృష్టవంతురాలక్క. అదృష్టం నీ ఒక్కదానిదే కాదు రేఖ, మా ధనుసరిది కూడా. నీలాంటి మంచి అమ్మాయి భార్యగా రావడం తన అదృష్టం. ఈ కాలంలో జీవిత భాగస్వామి కరెక్ట్గా ఉంటేనే సంసారం సాఫీగా ఉంటాది. సారీ అక్క, నేను నా సంతోషం గురించి ఆలోచిస్తున్నానే తప్ప నీ బాధని అర్థం చేసుకోవట్లేదు. దీనికి బాధ ఎందుకుంటుంది? దేనికి రేఖ? నందిక ఇంతేనా నీ చెల్లెలు? నీ చెల్లెలి స్థానంలో నేను వస్తుంటే బాధగానే ఉంటుంది కదా. అయ్యో, దాని గురించి అయితే నాకేం బాధ లేదు రేఖ. అయినా దానికి కావాల్సింది సంసారం, మొగుడు, పిల్లలు, బాధ్యత ఇవేవీ కాదు. ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు వాటిలోనే సంతోషం ఉంటాదనుకుంటాది. అది మారుతాదని భగవంతుడు తనకి ఎన్నో అవకాశాలిచ్చినాడు. అయినా అది మారలేదు. ఇక ముందు కూడా మారుతాదన్న నమ్మకం లేదు. చూడవే, భూమి కూడా నీ మీద పగపట్టింది కదనండి. ఏం చేద్దాం, టైం బ్యాడ్. మేయ్, మీ ఇద్దరికి ఇప్పుడు దాని ఊసేంటికి? దాన్ని తలుచుకోవడం అంటే మహాపాపాన్ని బాగా గుర్తు చేసుకోవడం కదా కోటమ్మా. ఈ కొండమ్మ బాగా చెప్పినది కదా. ఏ కోటమ్మ ఏటే? దాని పేరు గౌరీ. దీని పేరు గౌరీ కాదు, కోటమ్మ. ఎంతైనా ఇది కోటీశ్వరరాలు కదా, పుట్టి పుట్టగానే కోట్లకి పడగెత్తినది. మహాజాతకురాలు కదా. ఏం కోటమ్మా, నేను చెప్పింది కరెక్టే కదా? అంటుంది చూడు. నాండి, ఇక వెళ్దామే. వాళ్ళు రెడీ అయిపోయారు. రేఖ కట్టుకున్న శారీని చూసావు కదా. నువ్వు అదే కలర్ శారీని కట్టుకుని రెడీ అవ్వు. పదండి. ఓం భద్రం పశ్యేమాక్షవిరతత్రా స్థిరైరంగే సుస్థో వాగం సుస్థనోభిర్వశ్యేమ దేవ ఇదం యదాయు. స్వస్తినభూషా విశ్వవేద ఆడుంచురమ్మా. స్వస్తినస్తార్ షోరిష్ణేమి స్వస్తినో బృహస్పతిర్దదాదుః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థకసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శాంతి శాంతి శాంతి. అమ్మా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగేనండి. విరాట్, ధనుష్ని తీసుకునిరా. పద బ్రో, నయా జిందగీ స్టార్ట్ చేయబోతున్నావు. ఆల్ ది బెస్ట్ బ్రో. సార్ వస్తున్నాను చెప్పు. ప్రణో దేవి సరస్వతి వాజైర్వాజనీమతి ధీనామవిద్రవ్యతో శ్రీ మహాసరస్వతి. అబ్బా, పెళ్లికల్లా వచ్చేసిందే బాలా. అబ్బా, మస్తున్నాడు సారు. వాజనీవతి దీనామవిద్రవ్యతో శ్రీ మహాసరస్వత్యై నమః. సార్కి దిష్టి తగులుతుంది. కూర్చోండి సార్. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గౌరీని ఆయస్థలి లాని తక్షేకపది ద్విపది అంశాం చతుష్పది అష్టావది నవపది. పెళ్లి కొడుకు గెటప్ లో మస్తున్నారు సార్. నిజం ప్రామిస్.
అదృష్టం అంటే మీరే సార్. ఒక్కటికి 2 పెళ్ళిళ్ళు అవుతున్నాయి సార్. అబ్బాయిలకి ఈ కాలంలో ఒక పెళ్లి జరుగుడే కష్టమవుతుంది సార్. అమ్మాయిలు కరమైపోయింది సార్. కానీ మీకు మాత్రం అమ్మాయిలు క్యూ కట్టి వస్తున్నారు సార్. రే పోతురాజు, సెటైర్ వెయ్యకు. క్యూ కట్టింది నా కోసం కదా, విరాట్ కోసం. నువ్వు ఊరుకో. కాదు సార్, మీ మీద రెస్టారెంట్ సార్. స్వయంవరంలో మీకోసం అమ్మాయిలు క్యూ కట్టింది కదా. ఇక్కడ నాకేం వయసు అయిపోతుంది, మీకేమో పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇంక మరి పెళ్ళి నాకెప్పుడైతుందో ఏమో. బాధపడకురా, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అయినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అంతేనంట. పెళ్లి ఘడియలు రావాలే గాని ఎవరి ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగిపోతుంది. కరెక్ట్గా చెప్పారమ్మమ్మ. పోతురాజు, ముందు నీ లవ్ని లైన్లో పెట్టు, తర్వాత పెళ్లి గడియలు అవే వస్తాయి. మీరు చెప్పిండ్రు కదా, ఇప్పటి నుంచి అదే పనిలో ఉండి సార్. ఇక నమస్తే. సిగ్గైతాను సార్. చెప్పడం మర్చిపోయాను పోతూ. అమ్మా, ఇందాక మీ తాతగారు కిటికీ దగ్గర దేన్నో చూసి కంగారు పడ్డారు. నేను దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడెవరూ లేరు. ఒకసారి నువ్వు వెళ్ళి ఇంటి చుట్టూ మొత్తం తిరిగి చూసిరా. అమ్మా మీరు ఇక్కడే ఉండండి. ఇంటి చుట్టూ రౌండ్ 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 కొట్టి ఎవరైందో చూసొస్తామ్మా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి అమ్మా. నందిక వచ్చిందంటావా బ్రో? బ్రో, ఇంత హ్యాపీ మూమెంట్లో తన గురించి మ్యాటర్ ఎందుకు బ్రో? వదిలేయ్. తెలీదు విరాట్, కానీ అది వచ్చే సాహసం చేయదనుకుంటాను. అయినా ఈయన ఎందుకు కంగారు పడ్డారో తెలియడం లేదు. నాది కేవలం అనుమానం మాత్రమే. అమ్మా మీరేం టెన్షన్ పడకండి. ఇంటి చుట్టూ 4 రౌండ్లుగా 5 రౌండ్లు వేసి వస్తా. మరేం పర్వాలేదు. తాతగారు ఏదో భ్రమపడి ఉంటారు. ఇప్పుడే ఇంటి చుట్టూ 4 రౌండ్లు కొట్టుతా. జరగండి జరగండి, జరగాలి. తాతగారు కంగారు పడ్డారంటే నందిక ఎంటర్ అయి ఉంటుందేమో బ్రో. లేదు బ్రో, ఛాన్సే లేదు. బయట పోలీసులని మఫ్తిలో పెట్టాను. పోతరాజు చెప్పినట్టు తాతయ్య భ్రమపడి ఉండొచ్చు. పోతూ వెళ్ళాడుగా, మొత్తం చెక్ చేసి వస్తాడు. చూద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం. నాకు తెలియకుండా ఇంట్లో అడుగు పెట్టింది. నాండి, పెళ్లి కూతురు అలంకరణ పూర్తయిపోయింది. అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు. కొంచెం కలర్ తక్కువైనా కాలాగా ఉన్నావు. నీ అందం ముందు ఆ పాడేరు భూమి కూడా పనికే రాదు. ఆ పిడకల ముఖంది నాకు సాటేంటే? నా అందమే అందం. చూడు ఎంత అందంగా ఉన్నానో. నువ్వు గ్రేట్ నాండి. ముచ్చటగా 3వ సారి మీ ఆయనతో తాళి కట్టించుకోబోతున్నావు. గ్రేట్ కాదే, ఇది నా ఫేట్. ఇష్టం లేని వాడితోనే 3వసారి పెళ్లి జరగబోతోంది. కానీ విరాట్ని ఒక్కసారి చేసుకుందాం అనుకున్నా కుదరడం లేదు. అబ్బా, కొన్నాళ్ళు విరాట్ గుల పక్కన పెట్టు నాండి. ఉదయం స్వయంవరంలో కూడా ఆ పొరపాటే నీ కొంప ముంచింది. అది మాత్రం మర్చిపోకు. అవునవును. ఇప్పుడు నా టార్గెట్ ఆస్తి, ఆస్తితో పాటు పాప. అది సరే గాని పెళ్లి కూతురుగా రేఖను తీసుకెళ్తారు. నిన్నెలా తీసుకెళ్తారు మరి? ఇప్పుడు దాని ప్లేస్లోకి ఎలా వెళ్తావు? ప్రతిదీ ప్లాన్ చేసుకునే వచ్చాను. కడితే నా మెళ్ళో తాళి కట్టాలి, లేదంటే ఈ పెళ్ళే ఆగిపోవాలి. అంతేగాని ఆ రేఖతో మాత్రం మా ఆయనకి పెళ్లి జరగరాదు, జరగనివ్వను. వాళ్ళని ఎలా బయటికి పంపిస్తానో మీరే చూస్తారు కదా. పదండి. కొట్టమ్మా, చూడు 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 చూడు, మీ మమ్మీ ఎంత అందంగా పెళ్లికి రెడీ అయినదో. అయ్యో సిగ్గే.
అమ్మా భూమి, ఏటి నానమ్మా? పాపకి పాలు పట్టే టైం అయింది, కిందకి తీసుకురండి. వద్దునా రేఖ, పంతులు గారు పిలిచినాక మా ముచ్చినని తీసుకెళ్తాం. అప్పటి వరకు ఎన్ని ఉండు. అలాగే. దా పోదాం. పదకొండమ్మా. ఏటేనదే? లోన్ ఎవరో ఉన్నట్టున్నారు కొండమ్మా. చూద్దాం పద. మే భూమి, రూమ్ లో ఎవరు లేరు కదా, ఎవరు ఉన్నారన్నావు? ఎవరో ఉన్నట్టు అనిపించినాదే. ఎవరు లేరులే, పోదాంపా. చిన్న తల్లు కొండమ్మా. మళ్ళేటేనది? మేకప్ కిట్ ఏడున్నదేటి? మే భూమి, నీకు అన్ని అనుమానాలే. ఇందాక ధనుష్ అన్న వాళ్ళు ముస్తాబ్ అవ్వడానికి రూమ్ లోకి వచ్చినారు కదా, అప్పుడు రెడీ అయినారులే. కానీ ఇవి మే నీకు దండమే తల్లి, కానీ గీని ఏమీ లేదు. ముహూర్తానికి టైం అయిపోతున్నది. ఇంకా రేఖను కూడా కిందికి తీసుకుపోలేదు. అమ్మ మరుతుంది, పోదాంపా. పద. దా. పంతులు గారు, అమ్మా సంభావన గట్టిగా ఇస్తాను. మీరీసారి గొప్పగా సంకల్పించుకోండి. ధనుష్కి పడబోయే బంధం, ఆ పైవాడు వేసే బ్రహ్మముడి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. అలాగేనమ్మా. ఓం లక్ష్మీం క్షీర సముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్వందకళ అక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసదాం వందే ముకుంద ప్రియాం. ఓం నానమ్మా పిలిచినారు. నేనా? పిలవలేదే. పిలవలేదా? ఇందాక మమ్మల్ని పిలిచినట్టు అనిపించినదే. అన్నట్టు పాపకి పాలు పట్టావా భూమి? నానమ్మా, అది రేఖను రెడీ చేస్తా ఉండిపోయినాం, అందుకే పాలు పట్టలేదు. ఎన్ని పనులున్నా పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కొండమ్మా, నువ్వైనా గుర్తు చేయాలి కదా. అది లేదమ్మా, పాలు పడదామని అనుకున్నాం. ఈ లోపల మీరే పిలిచినట్టు వినిపించినది, ఇద్దరం కిందికి వచ్చినాం. పిలిచినట్టు అవడం ఏంటి? పిలిచినారు కదా, హడవిళ్ళో మీరే మర్చిపోయినట్టున్నారు నానమ్మా. అవునవును, పిలిచే ఉంటాను. ఇల్లంతా సందడిగా ఉంది కదా, హడావుల్లో పడి మర్చిపోయినట్టున్నాను. సర్లే,
పాపకి పాలు పట్టే టైం అయింది, వెళ్ళి పాలు పట్టండి. ఈ అక్షతలు గణపతి మీద వేసి త్వరగా నమస్కరించుకో. వచ్చేయండి. మళ్ళీ మీరే పెళ్లి కూతుర్ని దగ్గరుండి తీసుకురావాలి కదా, ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. అలాగే అమ్మా. అందుకే మేడం నువ్వంటే ఇటు వచ్చినావా?